నమస్తే డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మరి శ్రీ పరాభనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి తెలుగువారు ఎక్కడున్నా కూడా ఈ యొక్క పండగని ఉగాదిని అందరూ చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ, మరి ఉగాదిలో ఉండే షడ్రుచులు, ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు, మరి తీపి, కారం, పులుపు, వగరు, ఇలా ఈ రకాల ఉండే ఈ అన్ని రుచులను కూడా మనం స్వీకరించి మరి ఆ రుచుల్లో కలిగే అనుభూతులను మన జీవితంలో కూడా అప్లై చేసుకొని మరి రానున్న రోజుల్లో వచ్చే ఎటువంటి థ్రెడ్స్ అయినా మనం తెలుసుకొని పంచాంగ రూపంలో మనకి మన పురహితాన్ని కోరుకునే పురోహితులు మరి ఈరోజు ఉగాది రోజున మనకి జాతకాలు అదే పంచాంగాన్ని చెప్తారు. అంటే రానున్న రోజుల్లో వచ్చే కష్టాలను ముందుగా మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన యొక్క వ్యవసాయంలో పండించే పంటల గురించి కానీ, అలాగే అన్ని రకాలుగా గ్రామాల్లో ఉండే కొన్ని ఏవైనా పండగల గురించి అయినా ఏవైనా వాటిని ఎలా చేయాలి ఏంటని ముందుగా మనం తెలుసుకునేటట్టు ఒక పంచాంగాన్ని మన పురోహితులు చెప్తుంటారు. కాబట్టి మనం పంచాంగంలో ఉండే ఆదాయాన్ని చూసి ఆనందపడిపోవద్దు, అలాగే అవమానాలు చూసి కుంగిపోవద్దు, రాజ్యపూజ్యాలను చూసి మీరందరూ కూడా దిగులు చెందవసరం లేదు. మనం ఏదైతే మనం ఉన్నామో మరి ఈ 6 రుచులలో ఉండే ఆనందాన్ని మన జీవితాల్లో కూడా అప్లై చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఈ యొక్క ఉగాదిని చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ చిరంజీవి.